ఒక సంగతి చెప్పు, నీకేమనిపిస్తుంది హోషియార్? ఆ జోదా బేగం నిండు దర్బారులో మహారాణి గారి తాకిడి తట్టుకోగలదంటావా? రేపు ఎవరి మాట నెగ్గుతుంది? రాజమాత గారి మాట లేక మహారాణి గారి మాట? జోదా బేగం తెలివైన వారే కాక సమయస్ఫూర్తి కలవారు. ఆవిడ ఏదో ఒక పరిష్కారం కనుక్కోగలదు. పోసిన నరల్లేని నాలిక, మాట్లాడకుండా ఉండలేవా? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. వెళ్ళి అక్కడున్న మిఠాయిల పళ్ళని తీసుకురా. ఈ మిఠాయిలు తిను. నేనా? హుజూర్, మీరు తినే పళ్ళల్లోంచి నేనెలా? నేను చెప్తున్నాను, తిను. సబాష్ హోషియార్. నీకు తెలుసా నిన్ను మిఠాయిలు తినమని నేనెందుకు చెప్పాను? అలాగైనా నువ్వు ఎప్పుడొకప్పుడు తియ్యగా మాట్లాడతావని చెప్పాను. నాకు నచ్చేలా మాట్లాడతావని. నా తలరాత అలా రాసుంది. మీ ఉద్దేశం నా నోరు మూయించడమేగా? నా చెంప పగలగొట్టాలనుకున్నారు. అలాగే కానియండి, దానికి సిద్ధంగా ఉన్నాను. హోషియార్, నీలో ఉన్న ఈ లక్షణమే నాకు ఎంతగానో నచ్చుతుంది. నువ్వు ఎప్పుడూ నా చేత దెబ్బలు తినడానికి సిద్ధపడిపోతావు. కానీ ఇప్పుడు కేవలం ఖుదాని ప్రార్థించుకో. రేపు దర్బారులో ఏం జరిగినా నాకు అనుకూలంగా ఉండాలని బాగా వేడుకో. జోదా బేగం నాకు లేకుండా చేసిన ఆ కిరీటం ఆవిడ పాలిట ముళ్ళ కిరీటం కావాలని బాగా కోరుకో. రేపు దర్బారులో ఏం జరిగినా దానివల్ల నాకు సంతోషం కలగాలని.